పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్యాలయం నుంచి గణేష్ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేసి ఈ రోజు నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కార్మికులు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ప్రమాదశాత్తు పనిచేస్తూ తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రజలకు అనేక రకాల సేవలు చేస్తుంటే వాళ్ళకు జీతాలు పెంచడం లేదు. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నూనె ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి. కానీ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు మాత్రం 15-20 సంవత్సరాల నుంచి పెరగకపోగా అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఇంజనీరింగ్ కార్మికులకు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంజనీరింగ్ కార్మికులకు వస్తున్నటువంటి పెన్షన్ 15,000 నుంచి 15 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పెన్షన్ కూడా గత ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ కార్మికులకు ఇస్తున్న జీతం 15,000, పిఎఫ్ఐ కట్ అయ్యి 13,000 రూపాయల అకౌంట్లో పడితే కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో 17 రోజులు సమ్మె చేస్తే ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీతాలు పెంచుతామనేసి చెప్పడం జరిగింది. శానిటైజేషన్ వర్కర్లకు జీతాలు పెంచారు, యూజీడీ కార్మికులకు జీతాలు పెంచారు. ఇంజనీరింగ్ కార్మికులకు మాత్రం 1 రూపాయి కూడా జీతం పెంచిన పాపాన పోలేదు.